ఆశ నిరాశల పోరాటంలో అలసి సొలసిన ఆక్వా రైతు ఇప్పుడు ఆకాశం వైపు దిగాలుగా చూస్తున్నాడు. ఇటేమో వర్షాభావం, అటేమో ధరాభారం. ఏడాదిగా ఎడాపెడా కష్టాలతో కునారిల్లిపోయి ఆక్వా సాగు పీకల్లోతు సంక్షోభంలో కూరుకుపోయింది. మరోవైపు పొగాకు రంగాన్ని కూడా కష్టాలు వెంటాడుతున్నాయి. ప్రత్యేక దృష్టి పెట్టకపోతే వచ్చే రోజుల్లో ఇబ్బందులు తప్పవన్నది రైతుల ఆవేదన. దీంతో ఆక్వా పొగాకు రంగాల అభివృద్ధి లక్ష్యంగా ఒకవైపు రైతులు, మరోవైపు మంత్రులు ఢిల్లీ బాట పట్టారు. ఆంధ్రప్రదేశ్లో ఆక్వా పొగాకు రైతులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి కేంద్రం తక్షణ చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రుల బృందం కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేసింది. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, డోలా బాల వీరాంజనేయ స్వామి, అచ్చెన్నాయుడు, కేంద్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, శ్రీనివాస వర్మ, పలువురు ఎంపీలు సహా రైతులు ఢిల్లీలోని ఇద్దరు కేంద్ర మంత్రులను వేరువేరుగా కలిసి చంద్రబాబు నాయుడు రాసిన లేఖను అందజేశారు. కేంద్ర మంత్రి రాజీవ్ రంజన్ సింగ్ ను కలిసి రాష్ట్ర ఆక్వా రంగం ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు ఏపీ మంత్రులు. ఆక్వా ఫీడ్ తయారీకి అవసరమైన దిగుమతులకు అనుమతి ఇవ్వాలని కోరారు. దీనివల్ల రొయ్యల మేత తయారీ వ్యయం తగ్గి ఆక్వా రైతులకు ఉపశమనం లభిస్తుందని వివరించారు. ఆక్వా రంగాన్ని కాపాడేందుకు విధానపరమైన మద్దతు ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. గతంలో కేంద్రం ప్రకటించినట్లుగా అమరావతిలో జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు ఏర్పాటు పనులను వేగవంతం చేయాలని కోరారు. కార్యాలయం కోసం కేటాయించిన భూమిని వెంటనే స్వాధీనం చేసుకుని నిర్మాణ పనులను ప్రారంభించాలని, 2028 నాటికి ప్రాంతీయ కార్యాలయం, అక్వేరియం, శిక్షణ కేంద్రాలను పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జాతీయ మత్స్య అభివృద్ధి బోర్డు రావడం వల్ల అమరావతి బ్లూ ఎకానమీ అభివృద్ధికి కీలక కేంద్రంగా మారుతుందన్నారు మంత్రులు. ఇటు కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ను కూడా కలిశారు ఏపీ మంత్రులు. ఏపీ నుంచి ఎఫ్సీవీ పొగాకు ఎగుమతులకు ప్రోత్సాహకాలు కల్పించాలని కోరారు. అంతర్జాతీయ మార్కెట్లలో రాష్ట్ర పొగాకు రైతులకు మరింత అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ఉమ్మడి ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను కేంద్ర మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. పొగాకు ధరలు, మార్కెట్ పరిస్థితుల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించేలా పొగాకు కనీస మద్దతు ధర అమలు చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఇటు ఆక్వా రైతులు సైతం ఢిల్లీలో పర్యటించారు. ఆక్వా ఫీడ్ ధరలు నియంత్రించాలి, ఫిష్ మీల్ ఎగుమతులపై ఆంక్షలు విధించాలి, సోయా దిగుమతులపై పన్నులు తగ్గించాలి. ఇవన్నీ చేస్తేనే బతికి బయటపడతామని మేడం మినిస్టర్ నిర్మలకు వినతి పత్రం ఇచ్చారు రొయ్య రైతులు. వీటికి తోడు ఆక్వా రంగంపై ఇప్పుడున్న 18% జీఎస్టీ భారాన్ని మొయ్యలేకపోతున్నామని, దాన్ని 5% తగ్గించాలని రైతులు అడుగుతున్నారు. మిగతా వ్యవసాయ ఉత్పత్తులకిచ్చే జీఎస్టీ సబ్సిడీలు మాకెందుకివ్వరు అని నిలదీశారు కూడా. మేత రేటు తగ్గింపు విషయంలో కూడా దగాపడ్డామని గొల్లుమంటున్నారు. నిర్మలా సీతారామన్ గారి ఆధ్వర్యంలో ఈ ఫీడ్ మిల్లు అందులో కలిసి ఒక సమస్య పరిష్కారానికి తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. అంటే ఫిష్ మిల్లు మన ఇండియాలో విపరీతంగా బాగా ఉత్పత్తి అవుతుంది. అది చైనాకి వెళ్ళిపోవడం వల్ల, చైనా మార్కెట్ ఎక్కువగా ఉండటం వల్ల ఆంధ్రప్రదేశ్కి ఫిష్ మిల్ అనేది టైట్ అవుతుంది. ఆ కోటా ప్రకారంగా ఇవ్వగలిగితే ఆక్వా రైతు ఇంకా అభివృద్ధి చెంది ఇది 12 లక్షలు 13 లక్షల టన్ను చేసి ప్రాణ ప్రొడ్యూస్లో 20 లక్షల టన్నుల వరకు చేసి దాన్ని ఇంకా పెంచేటట్టు రైతులు నిర్ణయం తీసుకుంటారు. మొత్తంగా సబ్సిడీలు, రాయితీలతో ఆదుకోకపోతే ఇక మీదట రొయ్య సాగు డౌటేనని ప్రభుత్వానికి వార్నింగ్ ఇస్తోంది ఆక్వా రంగం. మరోవైపు పొగాకు రంగం పైన దృష్టి పెట్టకపోతే భవిష్యత్ కష్టమే అన్నది మరో సవాల్. అందుకే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కూర్చొని కంబైన్డ్ గా వర్కౌట్ చేస్తున్నాయి.